హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ని గురించి చెప్పబోతున్నానండి. సో ఇదనమాట సైట్ లొకేషను. సో మంచిర్యాలలో అయితే వస్తుందండి. అలాగే ఓఆర్ఆర్ ఫేసింగ్ అనమాట. సో నార్సింగి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 18A అనుకుని ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో వచ్చేసరికి సైట్ మొత్తం 14 ఏకర్స్లో 7 టవర్స్ అయితే వస్తున్నాయండి. 2600 యూనిట్స్ అయితే ఉంటాయి. 3 and 4 BHK అపార్ట్మెంట్స్ అండి. సో ఒక ప్రీమియం అలాగే ఒక యూనిక్ కాన్సెప్ట్తో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీని పక్కన మనకు ఓఆర్ఆర్ నార్సింగి కొత్త ఎగ్జిట్ 18A కనిపిస్తుంది. దానికి ఆపోజిట్లోని రాజపుష్ప వాళ్ళ ఇన్ఫిని అనే అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉందండి. అలాగే దీనికి దగ్గరలోని చూస్తే ఈఐపిఎల్ వాళ్ళ రివర్ ఎడ్జ్ విల్లాస్ అలాగే రివేరియా అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో కొన్ని కనెక్టివిటీస్ డెవలప్మెంట్స్ చెప్పిన తర్వాత ప్రాజెక్టులకు వెళ్దాము. ఇక్కడ చూస్తే రివర్ వ్యూ ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్స్ వాళ్ళ ప్రాజెక్ట్ అయితే ఉంది, అపార్ట్మెంట్ ప్రాజెక్టు. ఇంకా ఇక్కడ నుంచి మనకు 2 వార్డ్స్ నేను మై హోమ్ సైట్ చూపించబోతున్నానండి. ఇక్కడ ది లైన్ అనే ప్రాజెక్ట్ ఉంది. అలాగే ఇక్కడ ఈ మై హోమ్ జంక్షన్లో చూస్తే రాజపుష్ప వాళ్ళ రాజపుష్ప ప్రొవిన్షియా అనే ప్రాజెక్ట్ అయితే ఈ ఇయర్ అయితే హ్యాండ్ ఓవర్ అయితే జరుగుతుంది. అలాగే దీని పక్కనే వాసవి అట్లాంటిస్ అనే ప్రాజెక్ట్ కూడా ఉంది. అలాగే దీని బ్యాక్ సైడ్ చూసినట్లయితే మై హోమ్ అవతార్ అయితే ఉందండి. ఆల్రెడీ మై హోమ్ వాళ్ళ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ అయితే ఉంది. అలాగే ఇక్కడ ఫినిక్స్ 25 అనే ఒక కమర్షియల్ ప్రాజెక్ట్ అయితే ఐటీ పార్క్ అయితే జరుగుతుంది. అలాగే దీని పక్కనే సముద్ర వాళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉందండి. అలాగే ఇక్కడ మనకు చూస్తే ఇది ట్రంపెట్ జంక్షన్ అనే కొత్త జంక్షన్ అయితే డెవలప్ అవుతుంది. అలాగే ఇది మొత్తం కోకాపేట్ నియోపోలిస్ సెజ్ అనమాట. సో ఈ కోకాపేట్ నియోపోలిస్ సెజ్లో ఆల్రెడీ మై హోమ్, ప్రిస్టేజ్, దీంతోపాటు ఇక్కడ బ్రిగేడ్ కానివ్వండి, సత్వా కానివ్వండి, అలాగే రాజపుష్ప కానివ్వండి, ఇలా చాలా కంపెనీస్ అయితే దీంట్లో రాబోతున్నాయన్నమాట. సో ఒక ప్రీమియం ప్రాజెక్ట్ అండి. అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క ఎలివేషన్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. సో మాస్టర్ ప్లాన్ కానీ చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. 14 ఏకర్స్ విత్ 7 టవర్స్ అనమాట. అలాగే 2600 యూనిట్స్ అయితే ఉంటాయి. అలాగే 3 and 4 BHK అపార్ట్మెంట్స్ అనమాట. సో ఒక ప్రీమియం ప్రాజెక్ట్ అండి. చూసినట్లయితే ల్యాండ్స్కేపింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూస్తే మనకు ఎలివేషన్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో చూడండి ఎంత ఎలివేషన్స్ ఎంత బాగున్నాయి అన్న దాని గురించి. సో ఎవరైతే ప్రీమియం ప్రాజెక్ట్ అలాగే అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్స్ కోసం చూస్తున్నారో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది ఒక మంచి ప్రాజెక్టు, ఒక మంచి ఆప్షన్ అని కూడా చెప్పొచ్చు. సో ఇది ఒక ప్రీమియం డెవలపర్, ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్ కట్టిన డెవలపర్ అనమాట. సో మరింత ఇన్ఫర్మేషన్ డెవలపర్ గురించి కానివ్వండి, ప్రాజెక్ట్ గురించి కావాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా చూడండి. ప్రైసింగ్ డీటెయిల్స్ కూడా నేను చివరిలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు ప్రజెంట్ మన యొక్క ప్లాన్స్ ఎలా ఉన్నాయి, మన సైజెస్ ఆఫ్ ఫ్లాట్స్ ఎలా ఉన్నాయి దాని గురించి చూడొచ్చు. ఇక్కడ చూసి 3 BHK 1400 SFT అండి, ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అనమాట. అలాగే ఇది 1670 SFT ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండి, 3 BHK అపార్ట్మెంట్. అలాగే మనకి ఇది 1835 SFT అండి, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. సేమ్ మనకు 2050 SFT 3 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. అలాగే సేమ్ మనకు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట ఇది. అలాగే మనకు ఈ బాల్కనీస్ కూడా చాలా ఎక్స్టెండెడ్ బాల్కనీస్, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన బాల్కనీస్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు 2100 SFT ఈస్ట్ ఫేస్ ఫ్లాట్. అలాగే ఇది వెస్ట్ ఫేస్ ఫ్లాట్. అలాగే ఇది 2320 SFT ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో చూడండి మనకు బాల్కనీస్ అయితే చాలా సూపర్గా డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఓఆర్ఆర్ వ్యూలో కానివ్వండి. సో క్లబ్ హౌస్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. ఆ క్లబ్ హౌస్ వ్యూస్ కూడా మీకు ఫర్దర్ అయితే చూపిస్తాను. అలాగే ఏమి ఇమ్యూనిటీస్ ఉన్నాయి, ఎంత ప్రైసింగ్ ఉన్నాయి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటన్న దాని గురించి కూడా ఇక్కడ చెప్తానమాట. ఇక్కడ చూస్తే మనకు 3950 SFT ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్లో చూస్తే మనకు బ్యాంక్వెట్ హాలు, డైనింగ్ ఏరియాస్, రెస్టారెంట్, కిచెను, సూపర్ మార్కెటు, మెడికల్ సెంటరు, బిజినెస్ సెంటరు, కాన్ఫరెన్స్ రూమ్స్ కానివ్వండి, 3 గెస్ట్ రూమ్స్, అలాగే ల్యాండ్స్కేప్, కిడ్స్ ప్లే జోన్ కానివ్వండి, డే కేర్ సెంటర్, రెఫ్యూజ్ ఏరియాస్, స్పా, సెలూను, తర్వాత మినీ థియేటరు, ఇండోర్ గేమ్స్, అలాగే జిమ్ము, తర్వాత మనకు జుంబా కానివ్వండి, యోగా, మెడిటేషను, 3 స్క్వాష్ కోర్ట్స్, 2 బ్యాడ్మింటన్ కోర్ట్స్, తర్వాత మనకు కాఫీ షాప్, లైబ్రరీ, అలాగే జెంట్స్ స్విమ్మింగ్ పూల్, తర్వాత లేడీస్ కిడ్స్ స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయండి. సో లాట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 1,30,000 SFT క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అది మొత్తం ఓపెన్ ఎయిర్ ఎమ్యూనిటీస్ అంటామన్నమాట. దీంట్లో మనకు ఎంట్రన్స్ కెనపీస్ కానివ్వండి, తర్వాత మనకు ఇంటర్మీడియట్ ఐకానిక్ ట్రిల్స్ కానివ్వండి, తర్వాత రిఫ్లెక్టివ్ వాటర్ విత్ ఐకానిక్ ఫ్యూచర్స్, అలాగే ఏక్వాటిక్ పాండ్, తర్వాత మనకు సన్ లాన్స్, యోగా లాన్స్, ట్రీ హోమ్స్ కానివ్వండి, వాక్వేస్, అలాగే సన్ డెక్స్, తర్వాత జెన్ జోన్స్, తర్వాత మనకు బార్బిక్యూ, ఫిట్ క్విసాక్స్ కానివ్వండి, డైనింగ్ కానివ్వండి, జాగింగ్ ట్రాకు, తర్వాత మనకు స్వింగ్ సెట్, తర్వాత చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వర్టికల్ స్పేస్ కానివ్వండి, వర్షం, తర్వాత దీంట్లో మనకు బర్డ్ ఫీడింగు, అవుట్డోర్ జిమ్ము, తర్వాత టెన్నిస్ కోర్టు, దీంతోపాటే మనకు ఫ్రూట్ గ్రూవ్ అని ఉంటుంది, తర్వాత ఓల్డేజ్ పార్క్ ఉంటుంది, ఫారెస్ట్ ట్రిల్స్ అయితే ఉంటాయి. అలాగే దీంతోపాటే మనకు చూస్తే మనకు
పౌడర్ రూమ్ ఉంటుంది, కాఫీ కిసాక్స్ ఉంటాయి, తర్వాత మనకు బబ్లింగ్ వాటర్స్ ఉంటాయి, తర్వాత ఫౌంటైన్స్, ఐకానిక్ స్కల్ప్చర్స్, తర్వాత మనకు చూస్తే ఆక్సిజన్ వ్యాలీ కానివ్వండి, మినీ యాంఫీ థియేటర్, పర్గోలా రెస్ట్, తర్వాత ఇవన్నీ అయితే ఉంటాయండి. ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే మనము వన్ టైం పేమెంట్ ఆప్షన్లో 6500 రూపీస్ పర్ ఎసెప్ట్ అయితే కోట్ చేస్తున్నారు. అలాగే మనకు ఇప్పుడు ప్రజెంట్ యూఐస్ తీసుకుంటున్నారండి లోన్ ఆప్షన్లో 8999 పర్ ఎసెప్ట్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.